ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందామా. 118వ సంకీర్తన 6వ వచనంలో, యెహోవా నా పక్షంననున్నాడు, నేను భయపడను. ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్, ఐ విల్ నాట్ ఫియర్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు నా పక్షమున ఉండగా నేను భయపడనంట. హల్లెలూయా. దేవుడు నీ పక్షమున ఉన్నట్లయితే నువ్వు భయపడటానికి అవకాశం లేదు. బైబిల్ అంతా కూడా 366 రోజులు కూడా భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దని దేవుని వాక్యము సెలవిస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో ఏదో రకంగా అపవాది మనలో భయాన్ని తీసుకొని వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యం ద్వారా ఈ దినము నువ్వు బలపడాలి. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నీకు భయం అనేది ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నీలో ఆ దిగులు అనేది ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి నీలో ఆ భయం అనేది నువ్వు తీసివేసుకొని, నీలో ఉన్న ఆ దిగులు అనేది తీసువేసుకొని, నీలో ఉన్న చింత ఏదైతే, బాధ ఏదైతే, వేదన ఏదైతే ఉందో నీలో నుంచి తీసివేసుకొని, నా పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి ఐ విల్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. నేను భయపడడానికి అవకాశమే లేదు. గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ మీ అని నమ్మినప్పుడు దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని పక్షమున ఉన్నాడు. నువ్వు భయపడడానికి ఏ పరిస్థితుల జీవితంలో ఉన్నా కూడా భయం అనేది నువ్వు తీసివేసుకొని దేవుని ముందు పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీ పరిస్థితులన్నిటిని కూడా మార్చి ఆయనని నిలబెట్టే సమర్థుడు. సో డోంట్ ఫియర్, గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ బ్లెస్ యూ.